హలో అండి, బాగున్నారా అందరూ? ఇక్కడ నేను ఎంతో టేస్టీ అయిన అట్టుపండుతో కేక్ చేశానండి. అది కూడా రాగి పిండితో, ఎగ్ లేకుండా. మరి ఈ కేక్ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ ఒక హాఫ్ కప్పు పెరుగులోని కొంచెం తినే సోడా, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇంతలోపు మిగతా ప్రొసీజర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక కప్పు రాగిపిండి తీసుకున్నాను. ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. ఇక్కడ పావు కప్పు కోకో పౌడర్, 1 టీ స్పూను కాఫీ పౌడరు వేశాను. ఇవన్నీ వేసాక బాగా జల్లించుకుందాం. జల్లించుకోవడం మటుకు కంపల్సరీ, లేకపోతే కేక్లోని లమ్స్ వచ్చేస్తాయి. ఇలా జల్లించి పక్కన పెట్టుకుందాం. చూసారా, ఇలా జల్లించేసాను. ఇప్పుడు ఇక్కడ నేను 4 అట్టుపళ్ళు చిన్నవి తీసుకున్నాను. పెద్దవి అయితే 2 అట్టుపళ్ళు తీసుకోండి మీరు. మా ఇంట్లో అయితే అట్టుపళ్ళు తినరండి. ఇవి దేవుడికి పెట్టిన అట్టుపళ్ళు, పడేయలేము. అలాగని ఎగ్ వేసి కూడా కేక్ చేయబుద్ధి కాలేదు, అందుకని ఎగ్లెస్ కేక్ చేశాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందులో అట్టుపండు ఉండని తెలియకుండానే తినేస్తారు. ఇలాగా 3/4 కప్పు బెల్లం పొడి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటే 1 కప్పు కూడా బెల్లం పొడి వేసుకోవచ్చు. ఇదిగోండి, ఆ పేస్ట్లోని ఇక్కడ నేను 1 కప్పు పాలు తీసుకున్నాను, కానీ 1/2 కప్పు మటుకే ముందు వేసుకుంటున్నాను. దాన్ని కలుపుకుంటున్నాను. ఇక్కడ మనం పెరుగులోని బేకింగ్ సోడా, తినే సోడా 2 కలుపుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో కలుపుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా స్పోర్క్తో కానీ స్పాచులాతో కానీ చక్కగా మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ వెనీలా ఎసెన్స్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ మనం పిండి అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను నేను. బాగా మిక్స్ చేసుకోవాలి స్పాచులాతో. మధ్య మధ్యలో కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మనకు కావాల్సిన టెక్స్చర్, అంటే బజ్జీ పిండి టెక్స్చర్ వస్తుంది చూసారా, అలా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇది రాగి పిండితో చేసాం కదా, టేస్ట్ ఎలా ఉంటుందో అని మీరు భయపడవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా హెల్దీ. పిల్లలు కూడా హెల్దీ ఫుడ్ మనం ఇచ్చామన్నా ఒక హ్యాపీనెస్ మనకు ఉంటుంది. ఇలాంటి కేక్స్ చేసి పెడితే వాళ్ళకి కూడా కేక్ కావాలన్న కోరిక కూడా తీరుతుంది. అలా కొంచెం కొంచెం పాలు కలుపుకొని వేసి పెట్టుకోవాలి. ఇంకా నాకు కొంచెం పాలు మిగిలాయి. ఇప్పుడు నేను 1/2 కప్పు నెయ్యిని మరగబెట్టుకొని వేసుకుంటున్నాను. నూనె కూడా వేయచ్చు, కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేస్తే కొంచెం హెల్దీ ఆప్షన్ అని నేను నెయ్యి వేసుకున్నాను. 1/2 కప్పు వేసాను. వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా లాస్ట్లో నెయ్యి వేయడం వల్ల మంచిగా టెక్స్చర్ బాగుంటుంది. ఇలాగ బేకింగ్ ట్రేలో వేసేసుకోవడమే. బేకింగ్ ట్రేలో వేసుకొని ఏదైనా అల్యూమినియం గిన్నెలో అయినా పెట్టుకొని ఒక గీ రాసుకొని అయినా వేసుకోవచ్చు. ఈజీగా వచ్చేసింది ఇది కేక్. మొత్తం పిండి అంతా వేసుకొని ఇలాగా చేసుకోవాలి. ఇలా షార్ప్గా ఉండేటట్టు పెట్టుకోవడమే. ఇక్కడ నేను అందరికీ అందుబాటులో ఉండేటట్టు కడాయిలో చేస్తున్నాను. ఈ విధంగా స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ లేకపోయినా ఒక గిన్నెన్నా పెట్టుకోవచ్చు. కొంచెం ఆల్మండ్ వేస్తున్నాను. మీకు కావాల్సినవి వేసుకోవచ్చు మీరు. డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ ముక్కలు చేసి వేస్తే ఇంకా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇది నేను 40 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేశాను. అదే మైక్రోవేవ్లో అయితే 180 డిగ్రీస్ 35 మినిట్స్ వరకు బేక్ చేయాలి. చూసారా, ఈ రాగిపిండి కేక్ రెడీ అయిపోయింది. 40 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేయాలి కంపల్సరీగా. అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది పర్ఫెక్ట్గా వచ్చింది కదా, ఎక్కడ ఇరిగిపోకుండా. అంతే, ఎగ్లెస్ కేక్ అండి. బెల్లం వేసింది, రాగి పిండి, అన్నీ హెల్దీ ఆప్షన్సే. ఒక్కసారి ట్రై చేసి చూడండి, పిల్లలకు పెట్టి చూడండి, హ్యాపీగా తింటారు.
అసలు ఆ బనానా ఫ్లేవర్ కూడా రాదు, ఒక చాక్లెట్ ఫ్లేవర్ లాగా వస్తుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తారో చెప్పండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.